వెల్కమ్ టు కేఫై టీవీ. అనంతపురం జిల్లా అర్బన్ పాత ఊరు జమియా మసీదు నుండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జేఏసీ సంఘాల ఆధ్వర్యంలో ఒక ఎంపీ 2 ఎమ్మెల్యే సీట్లు కేటాయించాలని కోరడం జరిగింది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు ఐఎంఎం మహబూబ్ బాషా మాట్లాడుతూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు 7 సీట్లు కేటాయిస్తే టీడీపీ మాత్రం 1 సీటు మాత్రమే కేటాయించింది. చంద్రబాబు నాయుడు గారు ముస్లింలపై కపట ప్రేమ చూపిస్తున్నారని తెలిసిపోయింది. రాజకీయంగా ఎదక్కోకుండా అనగదొక్కుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ముస్లిం ఓటర్లను ఈ విషయం ప్రతి ముస్లింకు తెలియజేసే విధంగా ఉద్యమం కొనసాగిస్తామని తెలియజేయడం జరిగింది. ఉమ్మడి జిల్లాలోని అనంతపురం పార్లమెంటులో దాదాపుగా 3 లక్షల పైచిలుకు ఉన్న మైనార్టీ ఓట్ బ్యాంకు, ముఖ్యంగా అనంతపురం అర్బన్ 70,000 మంది కలిగిన ముస్లిం మైనార్టీలకు ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు కేటాయించాలని కోరడం జరిగింది. ప్రధాన పార్టీలైన వైఎస్ఆర్సీపీ, టీడీపీలలో అనంతపురం అర్బన్ టికెట్టు మరియు ఎంపీ టికెట్టు కేటాయించాలని, లేని పక్షంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జేఏసీ సంఘాల ఆధ్వర్యంలో భారీ ఎత్తున ధర్నా ర్యాలీ కార్యక్రమాలు నిర్వహిస్తామని, ఇవ్వని పక్షంలో ముస్లిం అభ్యర్థి ఇండిపెండెంట్గా పోటీ చేయించి ప్రధాన పార్టీలకు తగిన బుద్ధి చెప్తామని పార్టీలకు హెచ్చరిక చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీ హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు షబ్బీర్, జాకీర్, వన్నూర్ బాషా, తాజ్, నూర్ మహమ్మద్, ముస్తాఫా, షాకీర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారము. ఈరోజు ముఖ్యంగా మేము అనంతపురంలో అర్బన్ ఎమ్మెల్యే టికెట్ కోసం ఈరోజు ముస్లింలంతా వ్యక్తిగతంగా ఎస్సీ బీసీ మైనార్టీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే దాదాపుగా ఇక్కడ ముస్లింలు 70,000 మంది ఉన్నా కూడా రాజకీయ పార్టీ నాయకులు దీన్ని గుర్తించడం లేదు. అతి తక్కువ ఉన్న వారికి మాత్రము సీటు కేటాయించడానికి వాళ్ళు ఇచ్చేస్తున్నారు. అంటే మా వాళ్ళకి రాజకీయ పార్టీలో ఇంతమంది కష్టపడుతున్నారు, వాళ్ళని మీరు గుర్తించడము చాలా ఇది సిగ్గుచేటు. ఎందుకంటే మా వాళ్ళు రాత్రి అనగా పగలనగా డబ్బు వేసి వృధా చేసుకుని ఎన్నో ఏళ్ళ నుంచి పార్టీ కోసం కష్టపడుతున్నారు. ఎందుకు మా వాళ్ళని గుర్తించడం లేదు? దయచేసి మా వాళ్ళకి టికెట్ కేటాయించకపోతే మేము పెద్ద ఎత్తున మైనార్టీలు ఒకదానికి తీసుకొని మేము మీకు బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తామని చెప్పేసి తెలుపుతున్నాము. అదే మాదిరిగా రాబోయే రోజుల్లో మేము చట్టసభలో పోవాలి. ప్రతి ఒక్కరికి మాకు అవకాశం అందరికీ కల్పిస్తున్నప్పుడు మాకు కల్పించాలని మేము కోరుతున్నాము. రాజ్యాంగం ఇది మాకు హక్కు, ఇది అడగడము. దానికోసం మీరు వెంటనే మాకు ఈ ముస్లిం మైనార్టీలకు 2 ఎమ్మెల్యే టికెట్, 1 ఎంపీ కేటాయించాలని చెప్పేసి ఈ సభగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.